నమస్కారం. ఆలనా పాలన కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆలనా పాలన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నీలిమ గారు. నీలిమ గారు సకులు అడుగుతున్నటువంటి ఎన్నో సందేహాలకు సలహాలని సమాధానాలను అందిస్తున్నారు. మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి మేడం. ఈరోజు ఒక సఖి మనకు లెటర్ రాశారు, చదివి వినిపించమంటారండి? చెప్పండి. నమస్కారం అండి, నా పేరు వసంత. నేను తూర్పుగోదావరి జిల్లా నుండి రాస్తున్నాను. నేను మొదటిసారి గర్భం దాల్చాను, 2వ నెల. కానీ నాకు బ్లీడింగ్ కనిపిస్తుంది. అబార్షన్ అవుతుందేమో అని భయంగా ఉంది. నన్ను ఏం చేయమంటారు డాక్టర్ గారు అని రాస్తున్నారండి వసంత గారు. బ్లీడింగ్ అనేది మనం ప్రెగ్నెన్సీలో చాలా తరచుగా కామన్గా చూసే విషయము. చాలామందికి ఈ కంప్లైంట్ అనేది ఉంటుంది, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బ్లీడింగ్ ఏ కలర్లో ఉంది చూసుకోవాలి. ఫ్రెష్ రెడ్ కలర్లో ఉందా, బ్రౌన్ కలర్లో ఉందా, దాంతోపాటు ఏమన్నా గడ్డలుగా పడుతుందా, అదేవిధంగా కడుపులో నొప్పి ఏమన్నా వస్తుందా, ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. అన్ని రకాల ఇప్పుడు మనం బ్లీడింగ్ చూడంగానే ఫస్ట్ భయపడిపోతాం, ఏంటి అబార్షన్నా ఇది అని భయపడిపోతూ ఉంటాం. అండ్ ప్రెగ్నెన్సీ అనేది ప్రతి మదర్కి చాలా అపురూపమైనది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వలన కావచ్చు, అదేవిధంగా లేట్ ప్రెగ్నెన్సీస్ వలన కావచ్చు, ప్రెగ్నెన్సీ అనేది ఇంకా అపురూపం అయిపోయింది. అంటే చాలా కాలం నుంచి వెయిట్ చేసి వచ్చే ప్రెగ్నెన్సీస్ వలన బ్లీడింగ్ ప్రాబ్లం అనేది కనపడంగానే ప్రెగ్నెన్సీలో చాలా భయపడిపోతూ ఉంటారు. సో ఇట్లాంటి టైంలో ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకటి, ముఖ్యంగా మీకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వచ్చేవా, అంతకుముందు నెలసరి కనుక కరెక్ట్గా ఉంటే కనుక మనము ఇది మీకు ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ కన్ఫర్మ్ అయిందా, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారా, అదేవిధంగా స్కాన్ ఏమన్నా చేశారా, ఇవన్నీ మనం చూసుకోవాలి. సో ఒకవేళ స్కాన్ చేయించలేదు, జస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారానే మీది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది, మీకు ఇప్పుడు బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అని అంటే కనుక ఫస్ట్ ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి అది స్కాన్ అనేది చేయించుకొని ప్రెగ్నెన్సీ ఎన్నో నెల గర్భిణీ ఉంది, బేబీ అనేది సరిగ్గా ఫామ్ అయిందా లేదా, హార్ట్ బీట్ అనేది వచ్చిందా లేదా. యూజువల్గా హార్ట్ బీట్ అనేది మనం ఇంటర్నల్ స్కాన్స్లో 5 to 6 weeks మధ్యలో హార్ట్ బీట్ అనేది చూస్తూ ఉంటాము. బట్ ఒక్కొక్కసారి పైనుంచి అంటే కింద నుంచి కొంతమంది చాలా రిజిడ్గా ఉంటారు, ఇంటర్నల్ స్కాన్స్కి ఒప్పుకోకపోవడం జరుగుతుంది. అట్లాంటప్పుడు మనం అబ్డామినల్ స్కాన్స్ చేసినప్పుడు దాంట్లో అరౌండ్ 6 to 7 weeksకి ప్రెగ్నెన్సీ అనేది కనిపిస్తుంది. నీలిమ గారు, మామూలుగా వసంత గారు ఏంటంటేనండి బ్లీడింగ్ కనిపిస్తుంది అని చెప్పారు, కానీ తనకు కడుపు నొప్పి ఉందా లేదా అనే విషయం చెప్పలేదు. కడుపు నొప్పి లేకపోతే పర్వాలేదు మేడం, ఇప్పుడు ఒకవేళ కడుపు నొప్పి ఉందనుకోండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్లు కడుపు నొప్పి లేకపోతే కనుక ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి స్కాన్లో మనం సబ్కోరియానిక్ హెమటోమా అంటాం. అంటే గర్భసంచి గోడ అదేవిధంగా ప్రెగ్నెన్సీ మధ్యలో బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని సబ్కోరియానిక్ హెమటోమా అంటాం. సో దానివల్ల కూడా బ్లీడింగ్ కనిపించవచ్చు. ఎస్పెషల్లీ మనం పెయిన్ ఉంటే కనుక మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మిస్క్యారేజ్ అనేది అవుతుందా, అంటే లోపల ప్రెగ్నెన్సీ అనేది నిలవకుండా బయటికి వచ్చేస్తుందా అన్నది చూసుకోవాలి. సో ఈ పెయిన్ ఉన్నప్పుడు మనం స్కాన్లో మిస్క్యారేజ్ అవుతుంటే కనుక బేబీ కిందకు జారటం, లేదా కొంత బేబీలో కొంత పార్ట్స్ బయటకు వచ్చేసేయటం జరుగుతుంది, లేదా ఒక్కొక్కసారి కంప్లీట్గా అబార్షన్ కూడా జరగచ్చు, మిస్క్యారేజ్ కూడా జరగచ్చు. మేడం, మామూలుగా ఇప్పుడు వసంత గారికి అయితే 2nd month అన్నారు కదండి, ఇలా 4th month వరకు కూడా ఉంటుందండి? ఒకవేళ ఉంటే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? బ్లీడింగ్ అనేది కొంతమందికి ఏ రీజన్ లేకుండా ఒక్కొక్కసారి ఈవెన్ 5th month 6th month వరకు కూడా బ్లీడింగ్ అనేది చూడొచ్చు. బట్ వీళ్ళల్లో మనం ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసి గర్భాశయం ద్వారం దగ్గర ఒక్కొక్కసారి మనం పాలిప్స్ అనేది చూస్తూ ఉంటాం, అంటే కండ పెరగటం అన్నమాట. సో ఇట్లాంటి కండ పెరిగినప్పుడు కూడా మనం కంటిన్యూస్గా ఆన్ అండ్ ఆఫ్ కొన్ని రోజులు బ్లీడింగ్ ఉంటాం, కొన్ని రోజులు లేకపోవటం, లైట్గా కనిపించడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం. సో వీటినే మనం పాలిప్స్ అంటాం, సర్వైకల్ పాలిప్స్ అంటాం. సో వీటి వలన మీకు బ్లీడింగ్ కనిపించవచ్చు. అదేవిధంగా సర్వీక్స్లో అంటే గర్భాశయ ద్వారం దగ్గర ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో ఇట్లా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైట్ డిశ్చార్జ్ అవ్వటం, అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించటం. సో ఈ ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేసుకుంటే ఈ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మీరు చెప్పారు 4th monthలో బ్లీడింగ్ అనేది. 4th monthలో బ్లీడింగ్ అనేది మనం చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి
గర్భాశయం మనం చెప్పుకున్నాం కదా, ద్వారం దగ్గర కండ పెరగటం, ఇన్ఫెక్షన్ రావటం, వీటికన్నా కూడా ఎక్కువ మనం అలర్ట్గా ఉండాల్సింది ఏంటంటే గర్భాశయ ద్వారం యొక్క స్ట్రెంగ్త్. అంటే మనం ఇట్లా బేబీని కనుక, ఇది గర్భాశయం ద్వారం, మనము ఇట్లా బేబీ కనుక లోపల ఉండాలి అంటే ఈ ద్వారం అనేది చాలా టైట్గా ఉండాలి, మూసుకుని ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే ఈ ద్వారం అనేది వీక్గా ఉందో కొంతమందిలో, సో ఈ ద్వారం వీక్గా ఉంటే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోవటం వల్ల బేబీ లోపల నుంచి బయటకి వచ్చేయడం జరుగుతుంది. సో మిస్క్యారేజ్ అనేది జరగచ్చు. సో ఈ గర్భాశయ ద్వారం అనేది చాలా చాలా ముఖ్యమైనది. సో ఇది కొంతమందిలో 4వ నెలలో 5వ నెలలో ఈ ద్వారం అనేది వీక్ అయిపోయి స్ట్రెంగ్త్ లేక అది ఓపెన్ అయిపోతుంది, బేబీని పట్టుకోలేదన్నమాట. సో బేబీ బయటకు వచ్చేయటం జరుగుతుంది. సో ఇది చాలా అలర్ట్గా ఉండాలి. సో ఎప్పుడైతే కింద కొంచెం డిస్కంఫర్ట్ అనిపించడము, అకేషనల్గా కింద ప్రెషర్ ఫీల్ అవ్వటము, లైట్గా ఎక్కువ డిశ్చార్జ్ కనిపించడము, వైట్ డిశ్చార్జ్ అవ్వడం, లేదా వైట్ డిశ్చార్జ్లో కొంచెం బ్లీడింగ్ కనిపించడం, ఇట్లా ఏమన్నా ఉంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ద్వారం అనేది బాగుందా లేదా, దీనే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం, ఇవి ఎట్లా ఉన్నదన్నది చూసుకోవాలి. మేడం, మరి వసంత గారికి చివరిగా అడ్వైజ్ ఏమి ఇస్తారేంటి? సో మీరు ఆల్మోస్ట్ 2nd మంత్ ప్రెగ్నెన్సీ అన్నారు. ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుని, స్కాన్లో ఎట్లా ఉంది బేబీ, ఎన్ని వీక్స్ ప్రెగ్నెన్సీ ఉంది, ఏమన్నా బ్లడ్ క్లాట్ ఏమన్నా ఉందా, ఇందాక చెప్పుకున్నట్టు సబ్కోరియానిక్ హెమటోమా అంటాము, ఇదేమన్నా ఉందా, హార్ట్ బీట్ వచ్చిందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని, యూజువల్గా ఒక్కొక్కసారి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వలన కూడా ఈ బ్లీడింగ్ అనేది కనిపించవచ్చు. ఈ మధ్యకాలంలో మనం పీసీఓఎస్ ప్రాబ్లం అనేది, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన కావచ్చు, ఎక్కువ ఏజ్ వలన కావచ్చు, లేడీస్లో కూడా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. సో దానివలన ప్రెగ్నెన్సీలో హార్మోనల్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో అందుకనే ఈ హార్మోనల్ సపోర్ట్కి సంబంధించిన మెడిసిన్స్ అనేది ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అంటాం. సో ఆ ట్యాబ్లెట్స్ వాడుకోవటం, లేదా సివియర్గా ఉంటే ఇంజెక్షన్స్, ఎక్కువ బ్లీడింగ్ ఉంటే ఇంజెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ ట్యాబ్లెట్స్ వాడుకుని స్కాన్లో బేబీ ఎట్లా ఉందో చెక్ చేసుకుని, సో రొటీన్గా ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడికేషన్ అనేది తీసుకోవటం మంచిది. ఓకేనండి, నీలిమ గారు వసంత గారికి చక్కటి సలహాను అందించారు. అలాగే మా సకులందరికీ మంచి విషయాల్ని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఈనాటి ఆలనా పాలన. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.